అండ్ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కాజల్ గారు ప్రతి ఒక్కరికి ఫేవరెట్ క్రష్ అనుకోవచ్చు. సో ఆవిడని బీట్ చేస్తూ మీరు ఈ మధ్యన క్రష్ అనే లిస్ట్లోకి వచ్చారు. ఆవిడతో పాటు వర్క్ చేశారు, ఎలా అనిపించింది? She is very down to earth, and she has got that beautiful aura of that star. So it was in the start, koncham I was like scared to work, star she is, and she's sitting beside me for the first time. So I was scared, but later on we got comfortable. Help chesindi chala, and made me comfortable. Neha, you should be comfortable, chill, do your scenes well. And so she helped me a lot during the scenes, and yeah, very beautiful. If she comes in front of me, I won't be able to speak anything. రెస్పెక్ట్ కూడా ఉంది, బస్ కొంచెం భయం కూడా ఉంది, స్టార్ కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటే అంటే హీరోయిన్గా ఎంట్రన్స్ ఇచ్చేటప్పుడు మనం ఒక 5-6 మూవీస్తో వాళ్ళ They'll get టైం అయిపోయింది ఇంకా అంటారు. దెన్ నెక్స్ట్ ఇంకో కొత్త హీరోయిన్లు వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, చూసుకుంటారు. అలా కాకుండా కాజల్ గారు మనం చూసుకుంటే మగధీర అవ్వచ్చు, ఇంకా చాలా మూవీస్ చేస్తూ కూడా ఇప్పుడు కూడా లీడ్ రోల్ క్యారెక్టర్లు వస్తున్నాయి కదా. సో అలాంటి మీ ఒపీనియన్ ఏంటి ఇండస్ట్రీ మీద అలాంటి క్యారెక్టర్స్? ఓకే, సో నౌ షీ హ్యాస్ మెయింటైన్డ్ ఫ్రమ్ దట్ ఏజ్ టు దిస్. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద టాలెంట్ ఆల్సో. ఓకే, సో నార్మల్ రోల్ చేసుకుంటే గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ లాగా ఈజీ, బట్ ఇది క్యారెక్టర్ సత్యభామతో చాలా డిఫికల్ట్ అవును కదా, బికాస్ రియల్ లైఫ్ తో మర్డర్స్ అండ్ ఆల్ won't happen. So we have to get into that character and perform well. That is difficult, I feel, compared to normal movies. Koncham difficult, kashtam undi. So she has carried it very well. And I feel as an actor, you should be you should have your skill developed as an actor. Acting unte you can work for your years and years. ఓకే, సో పర్లేదు, యాక్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. యాక్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఐ ఫీల్. ఓకే, సూపర్. అండ్ ఇంకోటి చూసుకుంటే అంటే మీరు అంటే ఈ సీన్ ఒప్పుకోవడానికి ఈ మూవీని స్పెసిఫిక్గా బ్యూటిఫుల్ అమ్మాయిలు ఎక్కువగా లవ్ మూవీస్కి అట్రాక్ట్ అవుతారు. సో కొంచెం యాక్టింగ్ స్కోప్. సో స్పెసిఫిక్గా ఈ మూవీ ఒప్పుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? సో నార్మల్గానే చేశాను, స్టూడెంట్ అండ్ ఆల్. సో ఇట్స్ కామన్ కదా, సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ ఈ క్యారెక్టర్ కూడా చాలా వేరేగా ఉంది, మర్డర్ అవుతుంది నాది. అవును, స్టోరీ మొత్తం మీ మీద నడుస్తుంది కదా. అవును అవును అవును. సో సంథింగ్ డిఫరెంట్గా ఉంది కదా, రియల్ లైఫ్తో అలా జరగదు. ఇట్ వోంట్ హ్యాపెన్ లైక్ దట్. సో ఐ ఫెల్ లైక్ ఓకే, వీ షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై, వీ షుడ్ డూ సంథింగ్ న్యూ. అండ్ ఐ లైక్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఆల్సో. పోలీస్ అయినా, సమ్ గుడ్ ఆఫీసర్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, ఆర్ cop, or this Hasina, which is happening in Satyabhamna. ఓకే, And so yeah, this is how I feel. ఓకే. సత్యభామ మూవీ మొత్తం చూసుకుంటే మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటి? ఎగ్జైట్ అయిన పాయింట్ అండ్ సీన్? Climax. నిజంగా సూపర్. సో అయితే మేము కూడా ఎగ్జైట్గా వెళ్ళొచ్చు ఇది. Yes, నేను కూడా చాలా ఎక్సైటెడ్, బట్ ఇప్పుడు నేను కూడా మూవీ చూడలేను. ఓకే.